స్తోత్రం. పోయిన ఆదివారం వాక్యం అయిపోయిన తర్వాత, ఇంచుమించుగా ఆరాధనలన్నీ అయిపోయిన తర్వాత రాత్రికాల సమయంలో నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక మాట అన్నాడు. సుమారుగా దేవుడు నన్ను మార్చి 14 సంవత్సరాలు అయింది. నన్ను మార్చిన తర్వాత ఆయన మాటలు నా నోట ఉంచి దేవుడు అనేకమైన సందర్భాల్లో కొన్ని వందల మెసేజ్లు చెప్పాను. ఇప్పటికి వందలు కాదు, వేలు చెప్పేసి ఉంటాను. కొన్ని వేల మెసేజ్లు అయిపోయి ఉంటాయి. కానీ ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు అన్నమాట దేవుడు ఒక మాట అన్నాడు పోయిన ఆదివారం రాత్రి. దేవునికి స్తోత్రం. ఏమన్నారంటే ప్రభు పోయిన ఆదివారం రాత్రి మన మెసేజ్లు వినే వాళ్ళందరూ కూడా రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటారు అన్నారు. దేవునికి స్తోత్రం. ఏంటి అసలు ఎప్పుడు అనలేదు దేవుడు ఈ మాట అన్నాడని ఆ మెసేజ్ 1-3 సార్లు మళ్ళీ విన్నాను నేను. అసలు ఏముంది ఇందులో? ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని వందల మెసేజ్లు చెప్పినా సరే ఎప్పుడు అనలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ మాట అన్నారా అని ఆ మెసేజ్ వింటే, పోయిన వారం వాక్యం గుర్తుందా మీకు? బండ మీద కట్టిన ఇల్లు, దాంట్లో చాలా హెచ్చరికలు, అడుగు పందు గురించి వచ్చింది, చాలా హెచ్చరికలు వచ్చింది. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కానీ ఈ విషయం గుర్తుంచుకోండి, సంఘంలో యేసు ప్రభు వారు చెప్పినట్టుగా గొర్రెలు ఉంటాయి, మేకలు కూడా ఉంటాయి. ఆ యొక్క గొర్రెల కాపరి ఆ యొక్క మందలో నుంచి గొర్రెలను మేకల్ని వేరు చేసినట్లుగా రాకడ దినాల్లో ప్రభు సంఘాన్ని ఫిల్టర్ చేస్తాడన్న దేవుడు. దేవుని స్తోత్రం. మరి సంఘంలో గొర్రెల్ని ఎలా గుర్తించాలి, మేకల్ని ఎలా గుర్తించాలి? ఎలా గుర్తించాలంటే చెప్పండి. సమాధానం మన సహోదరు సత్య చెప్పాడు. సంఘంలో దేవుని పరిశుద్ధాత్మ స్పిరిట్ కలిగిన వాళ్ళు ఉంటారు, సంఘంలో సైతాను స్పిరిట్ కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది సైతాను స్పిరిట్ కలిగిన వాళ్ళని మనం ఎలా గుర్తించాలి? సంఘంలో సైతాను స్పిరిట్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే లోబర్ ఏది చెప్పిన ఏదైతే మనం చేయొద్దు అంటామో అదే చేస్తారు. మీకు అదే అనుమానం. వాళ్ళలో దెయ్యం ఉంది అని రుజువు ఏంటంటే ఏ పని అయితే మనం చేయకూడదామని చెప్తామో అదే చేస్తారు. వాళ్ళు రివర్స్. సైతానీ ఆరాధకులు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో సైతానీ ఆరాధకులు తయారయ్యారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సిలువుని తిరగేస్తారంట. వాళ్ళ సిలువుని తిరగేసి అంటే రివర్స్. దేవుని స్పిరిట్, పరిశుద్ధాత్మ స్పిరిట్ ఏం చేస్తాడంటే పైనుంచి వచ్చే జ్ఞానము సులభంగా లోబడేటట్టుగా చేస్తాడంట. ఎవరిని? ఆత్మపూర్ణులైన వాళ్ళని, ఆత్మతో ఉన్న వాళ్ళని. దేవునికి స్తోత్రం. శరీరానుసారమైన వాళ్ళు, లేకపోతే అపవాది సంబంధులు, లేకపోతే అపవాది స్పిరిట్ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దేవుని మాటకు లోపడతారు. ఇక అదే అనుమానం. ఏదైతే మనం చేయకూడదు అంటాం అదే. ఎవరికి నష్టం? దీని మూలన మాస్టర్ గారికి ఏమైనా నష్టం ఉందా? వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ కొడతాడు దేవుడు. సమస్యలు ఏమన్నా కొత్త సమస్యలు తీసుకొస్తాడు వాళ్ళకి. ఇంకా నిజం. అందుకే మనం ఎలా ఉండాలంటే దేవుని మాట మనం వింటే మనం ఆశీర్వదించబడతాం. పోయిన వారం అదే దేవుని మాట విన్న వాళ్ళందరూ కూడా బండ మీద కట్టబడిన ఇల్లుని పోలి ఉంటారు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. అయితే ఈ వారం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట మీరందరూ కూడా నాకు తెలుసు. నేను వేరే ప్రాంతానికి ఆరాధనకి వెళ్ళి వచ్చేసరికల్లా ఇక్కడ కొంతమంది నిజంగా యథార్థంగా నిజంగా దేవునికి మొరపెట్టే వాళ్ళు ఉన్నారు. ప్రభా నాతో మాట్లాడయ్యా ఈ రోజున మీ సేవకుల్లో నుంచి అని నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు. దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టుడు మరణము నొందుటం వలన నాకేమాత్రమును సంతోషము లేదు గాని వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము ఈ యొక్క రిఫరెన్స్ ఎక్కడ రాసి ఉంటుందంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో గోడ మీద రాసి ఉంటుంది ఈ వాక్యం. దేవునికి స్తోత్రం. దుష్టుడు మరణము నొందుటం వలన నా ఆత్మకు సంతోషము లేదు. దుష్టుడు తన దుర్మార్గత నుంచి మరలి అంటే తప్పుకిని తన దుర్మార్గతను విడిచిపెట్టి బ్రతుకుడం వలన నా ఆత్మకు సంతోషము
కలుగును అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం దేవుని స్తోత్రం. ఒకప్పుడు దుర్మార్గుండేనండి అయ్యగారు నేను, ఒకప్పుడు దుర్మార్గురాలనేనండి అన్నవాళ్ళు ఎవరు ఉంటే చేతులు పైకి ఎత్తండి. ఏంటి కొంతమంది ఎత్తట్లేదండి? దుర్మార్గులం కాదా? సరే మీ వాడు వదిలేండి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఏలూరు ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్లో, ఏలూరు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్లో స్క్వాడ్ పోలీసులు, ఎక్స్చేంజ్ స్క్వాడ్ పోలీసులు కోటి నాయుడు అనే ఒక కానిస్టేబుల్ ఉండేవాడు. జాగ్రత్తగానండి, మీకు అర్థమయ్యేదని చెప్తున్నాయనండి. కోటి నాయుడు అనేవాడు ఒకడు ఉండేవాడు. ఇప్పుడు అతను ఉన్నాడో చనిపోయాడో తెలియదు, కానీ ఎలాంటి వాడు అంటే అతను వాడు ఏదన్నా మ్యాప్ గీసాడా ఖచ్చితంగా బండి ఆ మనిషి కూడా దొరికేది. అలాంటి వాడు. మా అర్థమవుతుందా? ఒక్కడే వస్తాడు, ఆ జతకు ఒక ఇద్దరిని ఎవరైనా తెచ్చుకుంటాడు, ముగ్గురు నలుగురు సైలెంట్గా. అసలు ఎక్కడో కూడా చెప్పడు, ఎక్కడ డిపార్ట్మెంట్కి కూడా చెప్పడు వచ్చినట్టు. మ్యాప్ వేసాడా బండి దొరికి 3 సార్లు మ్యాప్ వేసాడు నా కోసం. బండి దొరకలా. 3 సార్లు పడ్డాడు నా వెనకమాల, బండి దొరకలా. తాడు దందేవాడు ఉంటే వాడు తల దందేవాడు ఉంటాడు అంటారు. అదే ఇది. దేవునికి స్తోత్రం. 3 సార్లు దొరకకపోతే ఆడికి మంట వచ్చేసింది అతని కానిస్టేబుల్. చాలా కోపం వచ్చేసింది. ఒక రోజున నేను వేరే కోర్టు దగ్గర సూరపరాజు కాలనీలో కోర్టు దగ్గరలో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని దగ్గరగా 1.5 సంవత్సరాల పాటు అద్దుకున్నా. అక్కడ ఎవరికి తెలియదు, అది నా రహస్య స్థావరం. అది పగల వ్యాపారం, నైట్ ఆ స్థావరంలోకి వెళ్ళానంటే హాయిగా పాటలు ఎట్టుకోవటం, పడుకోవటం, ఏది కావాలితే అది ఆహారం అక్కడికి వచ్చేసేది, తినేవాడిని. ఏ సినిమా కావాలితే ఆ సినిమా సీడీ వేసుకోవటం, టీవీ ఉండేది, సినిమా చూసుకోవటం. అదొక నాకు ఒక సొరంగోలాగా ఉండేది, చాలా ఇదిగా ఉండేది. ఏం ఆహారం తినాలనిపిస్తే అది అక్కడికి వచ్చేసేది. ఒక రోజు నీ స్క్వాడ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, నేను పలానా చోట ఉంటున్నానని. ఇన్ఫర్మేషన్ వెళ్తే వీళ్ళు ఏం చేశారు, కోర్టు దగ్గర జీప్ పెట్టి వాళ్ళు సైలెంట్గా నడుచుకుంటా 10 మంది దాకా వచ్చేసి ఆ ఇల్లు రౌండప్ చేసేసారు. కరెక్ట్గా టయానికి నేను ఉన్నాను అక్కడ. నేనుంటే ఆ రాణి గారు ఏం చేశారంటే ఒకటి ఈ చెయ్య ఒకటి ఇక్కడ మొత్తం ఎక్కడ పట్టేశారు. అందరూ పట్టేస్తే అసలు కళ్ళని పట్టేసుకున్నారు అందరూ. పట్టేస్తే ఈ కోటి నాయుడు అన్నవాడు అల్లా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏ కోటి నాయుడు నా కోసం ఒకసారి 3 సార్లు మ్యాప్ వేశాడు అతను. సార్ ఈయన వదలొద్దండి సార్, దుర్మార్గుడు నీడు, నన్ను 30 తిప్పలు పెట్టాడు నీడు. అంత దూరం నుంచి 3 రోజులు నిద్రాహారాలు మానేసి కాస్తే అక్కడ చిన్న సందు ఉందండి, అది మనుషులు కూడా లేండి. ఆ సందులోకి వెళ్ళాడండి, ఏమైపోయాడు తెలియదు, మాయమైపోయాడు. అంత తిప్పలు పెట్టాడు. ఇంత దుర్మార్గుడు సార్, వదలొద్దు సార్. దగ్గర చాలా కేసులు పారాయించారు నా మీద. తీసుకెళ్ళి కేసు పెట్టారు. తర్వాత మళ్ళీ బెయిల్ మీద వచ్చేసాను. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మనం సమాజానికి ఎలా ఉన్నామంటే దుర్మార్గుల్లాగా కనపడ్డాం. అర్థమవుతుందని నేను చెప్పింది. కానీ దుర్మార్గుడిగా ఉండటం యేసయ్యకి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఏం చేశాడంటే, నేను నా జీవితంలో నేను మారతానని కానీ, లేకపోతే నా జీవితంలో నేను సేవకుని అవుతానని కానీ నేను ఎప్పుడు అనుకున్నాను. ప్రభు నన్ను మార్చడమే కాకుండా స్వరంతో సేవలోకి పిలుచుకున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు వాక్కు సెలవిస్తుంది, దుర్మార్గుడు తన దుర్మార్గత వల్ల మరణించడం వల్ల నా ఆత్మకి సంతోషము లేదు. వాడు మారాలి. నీ దుర్మార్గత నుంచి నువ్వు విడుదల పొందాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఆమేనా? ఒక దుర్మార్గుడిగా నువ్వు మరణిస్తే నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. నరకానికి నువ్వు వెళ్తావు, యేసయ్యకి ఇష్టం లేదు. ఆమేనండి. మండు అగ్నిగుండంలోకి వెళ్తావు, యేసయ్యకి ఇష్టం లేదు. ఆమేనండి. అందుకే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే నీ దుర్మార్గతని విడిచిపెట్టమంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. ఇంకా నాలో ప్రసిద్ధం, ఇంకా ప్రభు దగ్గరకు వచ్చాక కూడా ఏదో ఒక దుర్మార్గత ఉందండి అయ్యగారు అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఇంకా ఇప్పుడు కూడా ఏదో ఒక దుర్మార్గత ఉందన్నవాడు దేవుడు నిన్ను నిడిపిస్తాడు. ఆమేనా? నీ దేవుడి నీ కోపడతలేదు కానీ నేను నిడిపిస్తాను అంటున్నాడు యేసయ్య. ఆమేనా? నిడిపిస్తాడు యేసయ్య. బైబిల్లో తన దుర్మార్గత నుంచి మరలిన వ్యక్తి, ఒక వ్యక్తి పేరు చెప్పండి. ఎవరన్నా తన దుర్మార్గత నుండి విడుదల పొందిన ఒక వ్యక్తి పేరు చెప్పండి. అర్థం కావట్లేదమ్మా అంటే నాకేమో. సౌలు ఎక్కడ విడుదల పొందాడు? విడుదల పొందలేదు కదా, సౌలు మరణించాడు.
దేవునికి స్తోత్రం. దావీదు, ఒకటి దావీదు, రెండోది పౌలు, మూడోది తప్పిపోయిన కుమారుడు. దేవునికి స్తోత్రం. ముగ్గురు వ్యక్తులు కూడా, ఈ ముగ్గురు వ్యక్తుల్ని మనం చూసుకున్నట్లయితే వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళ జీవితంలో చాలా పొరపాట్లు చేశారు. సౌలు కంటే ఎక్కువ తప్పు చేసింది ఎవరంటే దావీదే. సౌలు ఏం చేశాడు? పోయిన వారం చెప్పుకున్నాం, తేవద్దన్న గొడ్లు గొర్రెలు అవి తెచ్చుకుని శాపగ్రస్తుడయ్యాడు. దావీదు ఏం చేశాడు? ఏకంగా ఒక మనిషిని చంపించేశాడు. ఆ మనిషి భార్యని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ అర్థమవుతుందా? దావీదే ఎక్కువ తప్పు చేశాడు, ఎక్కువగా క్షమించబడింది కూడా దావీదే. దేవునికి స్తోత్రం. ఆ యొక్క కీర్తనల గ్రంథము, ఆ యొక్క 51వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటే, కీర్తనల గ్రంథం 51:3. భక్తుడైన దావీదు, మీరు ఆ పుట్టినిట్లో చిన్న అక్షరాలు అక్కడ చదివితే ఏమని ఉంటుందంటే, దానిపైన 51వ కీర్తన ఎప్పుడు రాశాడు దావీదు? చదవండి. దావీదు బత్షెబతో పాపం చేసి వచ్చిన తర్వాత రాసిన కీర్తన అంటే ఇది. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా ప్రభా, నా అతిక్రమాలు నాకు తెలిసి ఉన్నాయి అయ్యా. నీ స్థితి నీకు అర్థమవుతుందా? దేవుడు మాట్లాడుతున్నాడు. నా అతిక్రమాలు నాకు తెలిసినాయి నాయన, నా అతిక్రమం ఏంటో నాకు తెలుసు ప్రభా అని యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత నా పాపం ఎల్లప్పుడూ కూడా ఎక్కడ నా ఎదుట కనబడుతుందయ్యా అంటున్నాడు. నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా, నీ దృష్టి ఎదుట. ఇదే మాట ఒకసారి దానియేలు అన్నాడు, ప్రభా నేను నీ దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది, ప్రభు దృష్టికి, అందుకే ఆయన సింహాల నోళ్ళు ఊహించాడు అన్నాడు. ఇక్కడేమన్నాడు దావీదు? ప్రభా నేను నీ దృష్టికి చెడుతనము చేశానయ్యా అని యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అసలు యథార్థంగా ఒప్పుకునే వాళ్ళంటే దేవునికి ఎంత ఇష్టమో తెలుసా? కొంతమంది మసిబూసి మారేడుగా చేస్తారు. ఎలా మారేడుగా చేస్తారు? సంఘంలో ఎవరన్నా, ఉదాహరణకి ఏదన్నా ఎవరిదన్నా ఒక పాపం చెప్పండి, ఎవరికైనా ఒకరికి బూత్ మాటలు బాగా అలవాటు అనుకోండి. ప్రభా నేను బూత్ మాటలు మాట్లాడుతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా అంటాం. ఎవరి గురించి అంటావు? నీ గురించి అంటావు. నిజంగా పక్క ఆమె బూత్ మాటలు మాట్లాడుతుంది కాబట్టి అలా మనం ఏం చేస్తాం? పక్క వాళ్ళని సరి చేస్తానికి వస్తాం. పక్క వాళ్ళని సరి చేయకూడదు, మనమే సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మన హృదయ స్థితిని మనం కడుక్కోవాలి. దేవుని స్తోత్రం. ప్రభువా నా పాపం ఎల్లప్పుడూ కూడా అయ్యా నీ ఎదుట ఉందయ్యా, నీ ఎదుట నేను చెడుతనం చేశాను ప్రభా అని యథార్థంగా ఒప్పేసుకుంటున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. ఇంకా దీనికి అర్థం ఏంటంటే దేవునికి సరెండర్ అయిపోతున్నాడు. అర్థమవుతుందా? పిల్ల ఒకసారి అంటది, ఈ రోజున ఈ వాక్యం చెప్పారు కదా అంటది ఇంట్లోకి వెళ్ళా ఎప్పుడన్నా వచ్చినప్పుడు. ఇని ఏం చేద్దంటే మళ్ళీ అక్కడ ఆమె చెప్పింది, పాస్టర్ గారు చెప్పింది. దేవుని స్తోత్రం. అబ్బా నీకు బాగానే గుర్తుంది అని అనుకుంటా. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? యథార్థంగా ఈ దావీదు ఒప్పుకుంటున్నాడంటే దాంట్లో ఇంకో మర్మం ఉంది. ఏంటి ఆ మర్మం? అక్కడ ఉదాహరణకి అవ్వ ఆదాముల్ని దేవుడు ఆ పండు తినొద్దు అని చెప్పిన తర్వాత ఆ పండు తిన్నాక ఆదాము ఏమన్నాడు? యథార్థంగా డైరెక్ట్గా ఒప్పుకోవాలి ఆదాము, ప్రభా నాదేం లేదు నాయన, ఇదిగో ఏమే చేసిందంట. ఎవరో నువ్వు నాకు ఇచ్చావు చూసి అవ్వనిచ్చావు కదా, అవ్వ చేసింది అంత. అవ్వేమందే నాదేం లేదు నాయన, ఈ పాము ఈ సర్పం నన్ను మోసం చేసింది. అర్థమవుతుందా? అంటే డైరెక్ట్గా ఒప్పుకోవాలి. ఒకరి మీద ఒకరు వంకలు చెప్పి నేను ఎందుకు ఇలా చేశానంటే నా బాధ నీకేం తెలుస్తుంది, నేను ఎందుకు ఇలా చేశాను నా బాధ నీకేం అర్థమైతే, నీ బాధ ఏంటని దేవుడు చెప్పాలి, నీ తరపున నువ్వుగా చెప్పాల్సింది. దావీదు గురించి బైబిల్లో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మళ్ళీ తెలుసా, ఉరియా భార్య బత్షెబ విషయంలో తప్ప ఏ విషయంలో కూడా నా సేవకుడైన దావీదు పాపం చేయలేదు అన్నాడు. అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నాడు అన్నాడు. దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన కోసం. మనం జరిపోతామా? సముద్రంలో కాకిరి ఎట్లాంటి వాళ్ళు మనం. దేవుడు అంటాడా నీ గురించి నా గురించి ఆ మాట అంటాడా? నా గురించి అంటాడు, పోనే నీ గురించి అంటాడా? మన సముద్రంలో కాకిరి ఎట్లాంటి వాళ్ళు మనం. దావీదు భక్తితో పోల్చుకుంటే అమ్మ అవునా, సముద్రంలో కాకిరి ఎట్లాంటి వాళ్ళం మనం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుడు నీ పాపాలు నీ అతిక్రమాలు క్షమించాలి. ఆమేన్. క్షమిస్తాడు ఆయన. నువ్వు అడగాలి దేవుడిని, ప్రభా నా బంధకాల నుంచి నన్ను ఇడిపించయ్యా,
నా బలహీనతల నుంచి నన్ను విడిపించాయా, నా అతిక్రమాల నుంచి నన్ను విడిపించాయా అని అడగాలి దేవుణ్ణి. అడిగిన అమ్మాయినా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా గుర్తు చేస్తేనే కానీ ఇక్కడ రాదు. ఓ సందర్భం గుర్తు చేస్తున్నారు. మా నాన్నగారు ఆయన అడిగేవాడు అంట, ప్రభా చిన్నప్పుడు మా నాన్నగారు తాగుడు అలవాటు చేశాడు, చిన్న పిల్లోడప్పుడే తొడకాల మీద కూర్చోబెట్టుకుని పట్టించేవాడంట, ముందు పట్టించేవాడు. నేను మానలేకపోతున్నాను ప్రభా, అయ్యా నన్ను మాన్పించిన ఆయన, నన్ను ఇడిపించిన ఆయన అని ప్రతిరోజు అడుగుతూ ఉండేవాడు యేసయ్య. ఒక రోజున కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒక రోజు వచ్చింది. ఆ రోజున మందు బాటిల్ ఎంత చూస్తే ఈయనకి డోకు వచ్చినట్టుగా, వాంతులు వచ్చినట్టుగా అనిపించింది. దేవునికి స్తోత్రం. ఇక నేను తాగను, ప్రభు నన్ను నడిపించేశారు. ఈయనకి అర్థమైపోయింది. ఏ మందు వాళ్ళ ఈయన అది మానడానికి. కొంతమంది ఈ మధ్యన మందు మానడానికి మందు ఇస్తామంటున్నారు. మందు మానడానికి నువ్వు మందు ఇచ్చేదేంట్రా బాబు? తాగుబోతాడు దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చున్నావు అనుకో, ఆడి లక్షణాలు నీకు వచ్చేస్తాయి. ఆడు ముందు అరే మాయా కొంచెం దాగరా, అరే బావా కొంచెం దాగరా అంటాడు గ్లాసులో పోసి. తర్వాత ఏమైందంటే ఆడు నీకు అలవాటు చేసి నిన్ను ఆడు ఏం చేస్తాడు, ఆడు పరారైపోతాడు. మన బతుకు ఎక్కడ ఉంటుందంటే, అర్థమవుతుందా? ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో సమాజంలో నువ్వు గమనించుకోవాలి, ఎలాంటి వాళ్ళు ఉన్నారనేది. ఒక తాగుబోతాడు దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చుంటున్నావు అంటే వాళ్ళ లక్షణాలు నీకు వచ్చేస్తాయి. కొన్నాళ్ళకి నువ్వు కూడా తాగుబోతాడు అయిపోతావు. అయ్యా విన్నారు, ఏనండి జాగ్రత్త, ఏనండి. ఒక ఆత్మీయుడిగా ఉన్న నీవు, లేకపోతే ఒక ఆత్మీయురాలుగా ఉన్న నీవు, నీ సహవాసం ఎవరితో నీ సహవాసం? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసంలోకి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని ఉంది వాక్యంలో. అదే మన సహవాసం పేరు. దేవుని స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసానికి పిలుచుకున్నాడు దేవుడు మిమ్మల్ని. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎవరితో నీ సహవాసం దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు దేవుని బిడ్డగా మార్చబడతావు. ఆమేనా? నువ్వు భక్తిహీనతలతో లోకస్తులతో సహవాసం చేసావు అనుకోండి, 6 నెలలు సహవాసం చేస్తానంట అది తెలుసుకుని మసులుకోవాలి మనం. ఫ్రెండ్స్ కూడా మోసం చేస్తారు. ఏమని చేస్తారంటే, కొంచెం రా ఒక్కసారికి రా, ఈ మాత్రం ఇలుగవరా నాకు, ఈ మాత్రం ఎరా నా మీద నీకు గౌరవం లేదా? ఇంతమందిని ఏమంటారయ్యా, పెగ్గ, ఒక పెగ్గరా నా కోసం ఒక పెగ్గ నా కోసం అంటారు. ముందాడు ఏం చేస్తాడంటే ఆ ఒక పెగ్గ పట్టిస్తాడు, వీడిని కొంచెం తర్వాత ఈ పెగ్గ ఈడు గ్లాస్ పెడతాడు అక్కడ. మరి నాకు ఇంకీసారి అడగా ఈడే పెడతాడు గ్లాస్ అక్కడ. మరి నాకు తర్వాత ఆడేం చేస్తాడు, ఈడే తెచ్చి ఆడిపోతాడు. అర్థమవుతుందా? చిన్నప్పటి నుంచి అడిగేవాడంట, ప్రభా నేను మానలేకపోతున్నానయ్యా, ప్రభా నన్ను మార్చేయ్యా అని అడిగితే యేసయ్య అద్భుతంగా మా తండ్రి గారిని దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం. మార్చేసి నిజంగా ఆయన అయితే సేవ చేయలేదు కానీ దేవుని వాక్యం ప్రకటించేవాడు. ఒకప్పుడు నేను తాగబోతోండి, తిరిగిపోతోండి, ఎలా ఉండేది నా బతుకు, అలా ఉండేది. ప్రభు నన్ను మార్చారు, మీరు కూడా మారండి, నరకాన్ని తప్పించుకోండి అని ఇక్కడ మైకులో చెప్పుకుండేవాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. అందుకే ఒక దుర్మార్గుడు మారితే దేవునికి సంతోషం కలిగిద్దంట. ఆమేనండి. ఇక్కడ భూమి మీద ఒక పాపి మారు మనసు పొందితే ఇక్కడ పరలోకంలో విందు జరిగిద్దంట. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. మరి రెండో వ్యక్తి ఎవరంటే, రెండో వ్యక్తిని మనం చూసుకుంటే ఏందా చెప్పాను. ఎవరు రెండో వ్యక్తి? అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. థ్యాంక్ యూ జీసస్. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు తన చుట్టూ ప్రకాశించినందున అప్పుడు అతడు నేల మీద పడ్డాడంట. గుర్రాల మీద వెళ్తున్నాడు ఈ పౌలు గారు. అమ్మ ఏనంటే, పౌలు అసలు పేరు సౌలు. ఈయన దేవుడు ఈయన మార్చిన తర్వాత ఈయన అసలు పేరు బైబిల్ ప్రకారం పౌలుగా గుర్తించబడింది. దేవునికి స్తోత్రం. ఏ పౌలు? బైబిల్లో ఉన్న పౌలు. అర్థమవుతుందా? ఈయన గుర్రాల మీద వెళ్తా దేవుని ప్రజలైన క్రైస్తవుల్ని హింసిద్దామని గుర్రాలు వేసుకుని వెళ్తుంటే దేవుని వెలుగు ఈయన తాకంగానే కింద అడ్డాడట. ఎక్కడి నుంచి గుర్రం ఎంత ఎత్తు ఉంటుంది? గుర్రం కరెక్ట్గా చెప్పండి. మినిమం 6 అడుగుల కాడ నుంచి కనీసం పిల్ల గుర్రం అయినా సరే 5.5-6 అడుగులు ఉంటుంది. పెద్ద అయితే 6-7 అడుగులు కూడా ఉంటాయి. కొంతమంది గుర్రం ఎక్కడం కుదరదు,
కింద ఆడతారు. కొంతమంది గుర్రం మీద కూర్చోడం కుదరదు. పాత సినిమాల్లో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. గుర్రం ఎక్కడం అంటే ఎన్టీ రామారావు భయం అంట. కారులో కూర్చుని ఇలా అనేవాడు అంట, ఇలా అంటుండేవాడు అంట కారులో కూర్చుని. వాళ్ళు ఎలా తీసేవాళ్ళు దాన్ని, గుర్రం మీద ఈయన వెళ్తున్నట్టుగా తీసేవాళ్ళు. అర్థమైందా? మనం అబ్బో మా హీరో గుర్రాల మీద దూసుకెళ్ళిపోతున్నాడు, అమ్మో గుర్రాలను కూడా అసలు గుర్రాల మీద దూకేస్తున్నాడు. అర్థమవుతుందా? మోసం. మనం చూసేదంతా కూడా ప్రపంచం అంతా కూడా మాయ ప్రపంచం. దేవునికి స్తోత్రం. సినిమా నిన్ను ఏం చేస్తుందంటే మాయ చేస్తే, తెలుసా నీకు ఆ విషయం? సినిమా ఏం చేస్తే, ఆడు సినిమా తీసినప్పుడు ఎంత గడ్డం నేర్చుకుంటాడు, ఎంత ఉంటుంది ఆడి గడ్డం. ఆడు ఒరిజినల్గా చూస్తే వాడి జీవితంలో హీరో ఎలా ఉంటాడు, చక్కగా గడ్డం అంతా గీయించేసుకుని చక్కగా సవరణ చేయించుకుని నీట్గా ఉంటాడు. మనం చూసి ఏం చేస్తామంటే, ఇక అమ్మో ఇంకేముంది మా హీరో ఇంత గడ్డం పెంచేసాడు, మా హీరో ఇంత దువ్వు పెంచేసాడు ఏంటి. సినిమా హాల్లో వాళ్ళకి ఒక కాలు బాది కాలు ఉందనుకోండి, ఎవరికన్నా పెద్ద లంబు ప్యాంట్లు 2 ప్యాంట్లు వేస్తారు, రెండు ఒకటి సన్న ఒకటి బాది కాలు ఉంటాయి కనపడకండి. ఎవరికాలు ఎలా ఉంది, ఎవరికేం కనపడుతుంది, చూస్తేనేగా కనపడేది. ఇక ఈడేం చేస్తాడంటే ఆ లంబు ప్యాంట్ వేసుకుని ఎవరో ఒకళ్ళు వేరే ఊరు, ఇక మొత్తం ఊరంతా కూడా రోడ్లన్నీ చూసేస్తుంటాడు ప్యాంట్. దేవుని స్తోత్రం. అసలు ఏ హీరో అయినా సరే నీకు సినిమా ఏం నేర్పిస్తుంది? నీకు సినిమా ఎక్కడైనా మంచిగా మారమని చూపిస్తుందా సినిమా నీకు? ఆడిని ఎలా కొట్టాలి, ఈయన్ని ఎలా కొట్టాలి, ఈయన్ని ఎలా చంపాలి, ఆడిని ఎలా పడవాలి. ఆడెవడో 16 సార్లు 18 సార్లు సినిమా చూసి బ్యాంకు దోపిడీ చేసేసాడు. ఎలా చేసేవారని పోలీసులు ఎంక్వైరీ చేస్తుంటే, పలానా సినిమా 18 సార్లు చూశానండి, ఆ సినిమాని బట్టి వెళ్ళి ఆ గోళ్ళ బద్దలు కొట్టేసి బ్యాంకు దోపిడీ చేశాను. ఏమి నేర్పిస్తుంది నీ సినిమా? అర్థమవుతుందా? అమ్మో మా హీరో. ఇప్పుడు ఈ మధ్యన జనాలకి ఏం పిచ్చి పట్టిందంటే, ఇటువరకు అద్దం పిచ్చి ఉండేది, ఇప్పుడు సెల్ఫీ పిచ్చి పట్టింది. సెల్ఫీ దయ్యం దూరింది యువతలో చాలా మందికి. అత్తమానం కూడా ఆడెవడో రైలు దగ్గర ఇలా సెల్ఫీ దిగుతున్నాడు. ఎక్కడ దిగేది? రైలు వస్తుంది అన్నమాట. ఆడికి ఎక్కడ ప్లేస్ దొరకలేదు, దెయ్యం ఎక్కడి నుంచో పెట్టింది, ఆడు తీసుకెళ్ళి ఇలా ముగ్గురు ఇలా నుంచి కాటింది, రైలు వచ్చి దెబ్బ చచ్చిపోయాడు. ఆడెవడో ఇగో నువ్వు వీడియో తీన ట్రైన్ పట్టుకుని ఎలాడతాను అని చెప్పి ఎలాడుతూ ఉన్నాడు. ఆ ట్రైను ప్లాట్ఫామ్లో పడ్డాడు, అందులో నుంచి అయిపోయాడు. కొంతమంది నదుల దగ్గరికి వెళ్ళి మంచి పెద్ద నదుల్లో బండల మీద నుంచి చూసావా, నేను నది మధ్యలో సెల్ఫీ దిగుతున్నాను, ఈలో ప్రవాహం వచ్చి అని కొట్టుకుపోయింది. యథార్థంగా జరిగింది ఇవన్నీ. సెల్ఫీ దయ్యం పని చేస్తుంది జనాల్లో. అద్దంలో అసలు మన ముఖం మనం ప్రచారం చూసుకోవడం కూడా తప్పే. అద్దంలో చూసుకోవడం వలన గర్వం వస్తుంది మనిషికి. నా అంతటి అందగాడు లేడు, నా అంతటి అందగత్తి లేదు, నా ముక్కు చూడు ఎలా ఉందో, అది అనాశనం పోయింది, నా ముక్కు చూడు సగ్గా ఎంత బాగుందో, నా చెవులు చూడు ఎలా ఉన్నాయో. ఎవరి చెవులేని చాటల్లాగే ఉంటాయి. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఏనంటే జాగ్రత్తగా. అందుకే మనం ఏం చేయాలంటే, ఇటువరకు అద్దాల పిచ్చి ఉండేది జనాలకి, ఇప్పుడు సెల్ఫీ పిచ్చి తయారైంది. ఈ సెల్ఫీ పిచ్చితో యువత చాలా మంది అక్కడక్కడ చనిపోతున్నారు. చాలా మంది వాడెవడో సినిమాలో స్టంట్ చేశాడని బండి ఈడిసి ఒరిజినల్గా స్టంట్ చేస్తాడు. ఆడ ఎలా చేస్తాడు స్టంట్? ఎలా చేస్తారు తెలిసిన చెప్పండి. ఆవిడ నడానికి వచ్చే తాడు, కాలుకో తాడు, అక్కడో తాడు, ఎక్కడో తాడు కట్టుకుని ఆ గాల్లో ఎగురుతుంటే క్రేన్ ఏం చేస్తాడంటే క్రేన్ పట్టుకుంటుంది. అతను బండి ఎగిరిపోతుంది కానీ ఇతను గాల్లో ఉంటాడు. గాల్లోంచి ఇలా దిగి వస్తున్నట్టు కనపడదు. అప్పుడు ఎలా ఉంటుంది, అమ్మో ఇంకేముంది మా హీరో స్టంట్ చేశాడు, వాళ్ళలాగా కనీసం కొంచెమైనా చేసి చూపించాలని వీడు బండి రేజిచ్చి స్టంట్ చేస్తాం మొదలెడతాడు, బండి దూకిద్దామని. ఏదైనా తేడా వచ్చిందా? నా నోడితే నేను చెప్పను, ఒరిజినల్ స్టంట్ అయిపోద్దాం. పనికిమాలి అవన్నీ మనకు నేర్పించేది పనికిమాలి. నిజం నేను చెప్తున్నాను. ఎలా కొలాలు ఆడడం, వాళ్ళని కొట్టడం, వీళ్ళని కొట్టడం, ఆడిని చంపడం, వీడిని చంపడం, సరదాగా నవ్వుకోవడం తప్పులేదు. ఒక్కోసారి సరదాగా నవ్వుకోవచ్చు, తప్పులేదు. సేవకులు కూడా నవ్వుకుంటారు సరదాగా. ఒకసారి మేము సేవకులందరూ మాట్లాడుతుంటే ఓ పాస్టర్ గారు, ఈ దుష్టుడైన ఈ హామానే మా బావ అన్నాడు. ఆయన నాకు తెగ వచ్చేసి నాకు నవ్వు మామూలుగా రాల. దుష్టుడైన హామాన్ని ఎవరితో పోల్చాడు అంటే, మా బావ దుష్టుడైన హామాన్ లాంటోడు అంటున్నాడు పాస్టర్ గారు ఒక ఆయన. నాకు ఇక ఎవరైనా మంచోళ్ళు పోల్చుకుంటారు, దుర్మార్గుని పోలుస్తున్నాడంటే అంతే కదా. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, కొన్ని విషయాల్లో ఏ విషయాల్లో మైనస్లు ఉన్నాయో కట్ చేసుకోవాలి. ఎవరి ముఖం వాళ్ళకి ఇష్టం. కొంతమంది వాళ్ళ ఫోటో వాళ్ళకి స్టేటస్లో పెట్టుకుని వాళ్ళ ఫోటో వాళ్ళు చూసుకుని ఒక 100 సార్లు అమ్మో నా ఫోటో. ఎక్కడికి వెళ్ళదు మన ఫోటో ఏంటి? మన ఫోటో ఒక 100 సార్లు చూడాలి.
సెల్ ఉంది కదా, సెల్ పట్టేసి తీసుకుంది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందమ్మా? ఎక్కడ చూడాలి, ఏ అర్థం చూడాలి? నువ్వు వెళ్ళి భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా నీ వెలుగులో, నీ యొక్క ముఖ కాంతిలో, నీ ముఖము ఎదుట నా ముఖాన్ని పెట్టి ఇలా చూసినప్పుడు నా రహస్య పాపాలు కనబడుతున్నాయి ప్రభు అంటాడు భక్తుడైన దావీదు. దేవునికి స్తోత్రం. ఈ వైపు చూసినప్పుడు నా స్థితి నాకు అర్థమవుతుందయ్యా అంటాడు. దేవునికి స్తోత్రం. ఈ వెలుగులో నుంచి పౌలు గారిని గుర్రం నుంచి పడ్డాక అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ ఆ మాట, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఎవరి మాట అన్నది? యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. సౌలు ఎవరిని హింసిస్తున్నాడు? సంఘాన్ని హింసిస్తున్నాడు. కానీ యేసయ్య ఏమంటున్నాడు? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నాక ప్రభు అని తెలుసు. మళ్ళీ ఏమంటున్నాడు? పడంగానే కంటి చూపు పోయింది. ప్రభా నువ్వెవడో ప్రభా, ఎవరో అనేది అతనే చెప్పేశాడు. మళ్ళీ ఏమంటున్నాడు? గర్వం మాత్రం చూపు పోయింది. అందుకే చాలా మంది అన్ని జనాంగం ప్రజలు ఏమంటారంటే, చాలా మంది మన సహోదరులు హిందువులు చాలా మంది ఏమంటారంటే, దేవుడు జోలికి వెళ్ళకూడదు, దేవుడు జోలికి వెళ్తే కళ్ళు పోతాయి అంటారు. ముందారు అర్జెంటుగా లెంపలేసు. దేవుడు జోలికి వెళ్తే నిజంగా కళ్ళే పోతాయి. ఇక్కడ అదేగా జరిగింది. ప్రభు జోలికి వెళ్ళాడు, దేవుడు సంఘం జోలికి వెళ్ళాడు సౌలు. వెంటనే కంటి చూపు పోయేసరికి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. యేసయ్య వెలుగులో నుంచి మాట్లాడుతున్నాడు. యేసయ్య దేవునికి స్తోత్రం. నీవు హింసించుచున్న యేసుని అన్నాడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తూ దేవునికి స్తోత్రం. రోజున నేను ప్రార్థన చేసుకుంటున్నా. జాగ్రత్తగా ప్రార్థన చేసుకుంటుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. పాత నిబంధన కాలంలో దేవుడు చాలా సందర్భాల్లో యెహోవా దేవుడు జరిగించిన యుద్ధాలు మామూలు యుద్ధాలు కాదవి. ఆయన జరిగించిన యుద్ధాలు కానీ, ఆయన ప్రజలకు కనబరుచుకున్న విధానం కానీ మామూలు విధానం కాదు. పాత నిబంధనల్లో ఎక్కడా కూడా యెహోవా దేవుడు కనబడలేదు. కేవలం స్వరం వినబడింది. ప్రవక్తల ద్వారా, అంటే నాలాంటి సేవకుల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఎక్కడ ఆయన రూపం కనపడలేదు అని ఆలోచిస్తా ఉన్నా. నేను ఆలోచిస్తుంటే దేవుడు నాకు అంతలోకి, అక్కడ ఆయన కనపడలేదు కాబట్టి ఇక్కడ కొత్త నిబంధనలో ఎలాగొచ్చేసాడు? మనిషిగా వచ్చేసాడు. ఆయన ఎలా ఉంటాడో చూపించాడు ఆయన బొమ్మ. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తూ దేవునికి స్తోత్రం అని అనుకుంటుంటే నేను ఆలోచిస్తుంటే, పాత నిబంధనలో అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు కూడా యెహోవా దేవుడు అని ఉంటుంది, దేవదూతలు అని కూడా ఉంటాయి అక్కడ. తర్వాత ఒక రోజున బైబిల్లో మోషే ప్రభువా ఏదేమైనా ఒక ముఖాముఖిగా మనుష్యుడు మాట్లాడినట్టుగా దేవుడు మోషేతో మాట్లాడాడు బైబిల్లో. మనం ఎలా మాట్లాడుతున్నాం అలా మాట్లాడేవాడు అంట. మరి ప్రభువా నిన్ను ఎంతకాలం నాతో మాట్లాడుతున్నావు, మంచిదే ప్రభువా నేను నిన్ను చూడాలయ్యా అని అడిగాడు మోషే బైబిల్లో. అమ్మ అర్థమవుతుందా? వాక్యం అర్థం కావట్లేదు. చూడాలి ప్రభువా నిన్ను అని అడిగితే దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే నన్ను చూసేవాడు బ్రతకడు, చనిపోతాడు. ఎందుకు? నువ్వు ఈ మట్టి శరీరంతో ఆయన మహిమ శరీరాన్ని చూడలేవు అని అన్నాక, లేదు ప్రభు నేను ఎలాగైనా నిన్ను చూస్తాను ప్రభు అంటే పట్టుబడతాడు. పిల్లలు ఎలాగైనా అమ్మ నాకు కొంటావా లేదని ఏడిపెత్తారా? అలాగా పట్టుబడితే యేసయ్య దేవుడు అంటాడు అక్కడ, సరే 2 కొండల మయానికి వెళ్ళి, 2 కొండలు ఇలా ఆనుకున్న కాడికి వెళ్ళి, కొండల మయాల నుంచి ఇలా ఏళ్ళు ఎలా పెట్టి నేను దాటి వెళ్ళిపోతుంటాను. కొండల సందులోకి వెళ్ళి చేతులు ఇలా పెట్టి లైట్గా చూడమంటాడు దేవుడు. వెళ్తా ఈయన ఏం చూస్తాడంటే, మోషే దేవుని వీపు చూస్తాడు. వీపు వెంటనే కోమాలోకి వెళ్ళిపోతాడు, పడిపోతాడు. చచ్చిన వాని వల్ల పడ్డాడని ఉంటుంది అక్కడ. దేవుని స్తోత్రం. పడిపోయి అప్పుడు దేవుడు అదృశ్యమైపోయి మళ్ళీ దేవుడు లేపుతాడు, మోషే చెప్పానా నన్ను చూడకూడదని? చూస్తానన్నా, నన్ను చూస్తే చూసే పరిస్థితి ఎలా ఉందా? దేవుడు మళ్ళీ అక్కడ ఏం చేస్తాడంటే మరలా ఆయన లేపుతాడు. దేవుని స్తోత్రం. పాత నిబంధనలో ప్రజలు ఆయన చూడలేకపోయారు కాబట్టి ఆయన కొత్త నిబంధనలో యేసయ్యగా ఆయన ఈ లోకానికి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. ఆయన అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుందంటే, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి దేవుని స్వరూపమును పోలిన వాడిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. అందుకే ఒకసారి శిష్యులు యేసయ్యా మాకు తండ్రిని చూపించాయి అని అడిగితే యేసయ్య ఏమన్నాడంటే, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. ఈ మాట నాకు మొన్న ప్రార్థన చేస్తుంటే జ్ఞాపకం వస్తే, ప్రార్థన అయ్యాక నేను బైబిల్ తెరిస్తే ఏమొచ్చింది అనుకుంటున్నారు? నా అంతరంగంలో ఏ ఆలోచన ఉందో అదే ఆలోచనతో దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. నన్ను చూసిన వాడు
తండ్రిని చూసినట్టే నేను తండ్రి ఏకమై ఉన్నాము అనే మాట చెప్తున్నారు. దేవుని స్తోత్రం. యేసయ్య తండ్రి అయిన యెహోవా దేవుడు ఏకమై ఉన్నారు. దేవుని స్తోత్రం. తండ్రి అయిన యెహోవా దేవుని చూడలేదు, కానీ ఆయనకు మారు రూపమైన యేసుక్రీస్తు ప్రభువుని మాత్రం మనం చూడగలరు. దర్శనంలో కూడా చాలాసార్లు ప్రభు రూపం స్పష్టంగా కనబడుతుంటుంది నాకు. దేవుని స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈ యొక్క అపోస్తుడైన సౌలు, ఆ యొక్క పౌలు సౌలుగా ఉన్నప్పుడు, సంఘాన్ని హింసించినప్పుడు దేవుడు ఈయన ఏం చేశాడంటే మార్చాడు ఈయన. దేవుని స్తోత్రం. దేవుడు ఈయన ఏం చేశాడంటే అననీయ అనే వ్యక్తి దగ్గరికి నడిపించాడు ఈయన. దేవుని స్తోత్రం. అననీయ ఏం చేస్తున్నాడు ఆ సమయంలో? ప్రార్థన చేస్తున్నాడు. ఆమె అర్థమవుతుందా? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు అననీయ అననీయ అనగానే, స్వరం పడంగానే, చిత్తం ప్రభు అనగానే, తార్సు వాడైన సౌలు అనేవాడు వస్తున్నాడు నీ దగ్గరికి. ప్రభు సౌలు ఎలాంటి వాడు నీకు తెలుసా? ప్రభు వాడు దుర్మార్గుడిని అయినాడు. వాడు వచ్చాడంటే మొత్తం అందరినీ లేపేస్తాడు, ఏముండదు నాయన, అంత దుర్మార్గుడు ప్రభు. వాడు దేవుని ప్రజలంటే నచ్చదు నాయన, వాడికి ప్రార్థన చేసుకునే వాళ్ళు అంటే నచ్చదు ప్రభు అని అంటాడు ఇతను, ఈ సేవకుడు. ఎవరితో? అందుకే వాక్యం జాగ్రత్త వినాలంట. దేవునితో అంటుంటాడు. ఎవరితో దేవుడు అనేది మాట? అననీయతో. అప్పుడు అననీయతో దేవుడు అంటాడు, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, యూదుల ఎదుట, అనేక మంది ఎదుట నా నామాన్ని భరించడానికి నేను ఏర్పరచుకున్న పాత్ర ఉన్నాడు ఇతడు అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నిజంగా పౌలు గారు చేసిన పరిచర్య ఎవరు చేయరు? శిష్యులందరికంటే యేసుప్రభు వారు సేవ చేస్తున్న దినాల్లో ఈయన చదువుకుంటున్నాడు. ఈయన కుర్రోడు, ఒక యువకుడు అలా ఉన్నాడు, ఇంచుమించుగా మన అనిల్లాగా ఉన్నాడు. ఎవరో సౌలు యేసయ్య సేవ చేస్తున్నప్పుడు. యేసయ్య పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఆ యొక్క సైన్యాధిపతి, శతాధిపతి అయి ముందు సంఘాన్ని హింసించాడు. తర్వాత తన దుర్మార్గత నుంచి విడుదల పొంది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే ఆయనే దేవుడని ప్రజలందరికీ ప్రకటించాడు. దేవుని కోసం మహాశ్రమలు పడ్డాడు ఈ పౌలు గారు. దేవునికి స్తోత్రం. అంటే తన దుర్మార్గత నుంచి విడుదల పొందాడు. అందరికీ అవకాశం ఉండదని అనుకోవద్దు. కొంతమందికి అవకాశం ఉంటుంది, కొంతమంది దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోరు. దేవుడు కొంత అవకాశం ఇస్తాడు ప్రతి ఒక్కరికి మారడానికి. వినియోగించుకోకపోతే ఏమైందంటే చూస్తాడు. కృప పోతే నువ్వు చెప్పలేవు. అందరికీ సమయం ఇవ్వబడితే మారడానికని నేను అట్లా ఇస్తాడు అందరికీ, కానీ ఇచ్చిన సమయంలో నువ్వు మారాలి. ఆమేనండి. ఇక ఈ చెట్టు ఎంత కాలం ఉన్నా సరే ఇది ఫలించదో అని దేవుడికి అనిపించిందా? కథం అంతే. తన దాసుడికి చెప్తాడంట దేవదూతలకి, ఈ చెట్టు నరికే, ఇది ఉపయోగం లేదు, ఇది పనికిమాల చెట్టు, ఇది మనకు పని చేయదు. ఇది అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. వాక్యంలోనే ఉంది ఈ మాట, నా మాట కాదు, మత్తయి సువార్తలో ఉంది. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్గిలో వేయబడతాను. దేవునికి స్తోత్రం. చెట్టు అంటే ఈ చెట్లు కాదు. ఏ చెట్లు? మనమే. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకుంటే తప్పిపోయిన కుమారుడు మూడో వ్యక్తి. ఒకటి దావీదుని చూసాము, రెండు పౌలు గారిని చూసాము, మూడోది తప్పిపోయిన కుమారుడు. దేవునికి స్తోత్రం. లోకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం చదవండి. లోక 15:17. చూసుకోండి సరిగ్గా. లోక 15:17. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివారు బ్రతికుచున్నారు. 6 వారికి సమృద్ధిగా ఉంది. నేనైతే ఆకలితో చచ్చిపోతున్నాను అంటున్నాడు ఈ తప్పిపోయిన కుమారుడు. అమ్మ ఎప్పుడు వచ్చింది బుద్ధి? నీకేం తెలిసి నా బాధ పొద్దు అన్నాను, కష్టపడి వస్తున్నాను. అన్నం ఉండాలని తెలీదా నీకు? కూర ఉండాలని తెలీదా నీకు? ఎప్పుడన్నా అంటావా? నీకేం తెలుస్తుంది? ఒళ్ళు మాడిపోయి అక్కడ నానా బాధలు పడి నానా ఇబ్బందులు పడి వస్తున్నా. అన్నం ఉండాలని తెలీదా? కూర ఉండాలని తెలీదా అంటారా? తప్పిపోయిన కుమారుడు అసలు ఎందుకు తప్పిపోయినాడు? ఆస్తి తండ్రి దగ్గర బోల్డ్ ఆస్తుంది. యేసయ్య సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు ఈ ఉపమానం. దేవునికి స్తోత్రం. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానం ఇది. ఒక తండ్రికి 2 కుమారులు అంట. పెద్ద కుమారుడేమో తండ్రి దగ్గర చక్కగా లోబడి తండ్రి మాట వింటున్నాడు, తండ్రి చెప్పింది అలా చేస్తున్నాడు. చిన్న కుమారుడు వాడు ఆ యొక్క చెడు సావాసాలు బట్టి ఏమైందంటే చెడు బుద్ధులు అలవాటు అయిపోయాడికి. తండ్రి నా ఆస్తిలో వాటా ఇచ్చే అన్నాడు వచ్చి. వీడు సంపాదించింది కాదు, సంపాదించింది ఎవరో?
రెక్కలు ముక్కలు చేసుకుని నానా బాధలు పడి చెమటలు పడి నానా కష్టాలు పడి వాళ్ళ దగ్గర పాలెత్తాను వీళ్ళ దగ్గర పాలెత్తాను చేసి రూప కూడబెట్టి ఎంతో కొంత తండ్రి దాస్తాడు, ఏదో కొంటాడు పొలమో ఏదో. అదేం చేస్తాం మనం? అవునా? కష్టం విలువ తెలియనోడు ఏం చేస్తాడు? ఆడు రూప కూడబెట్టి దాస్తే తాతలు తండ్రులు అందరూ ఈడేం చేస్తాడంటే జలసరాయుడు అయిపోతాడు. ఏ రాయుడండి? అంతే కదా. ఈడేమన్నాడంటే నా ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు. తండ్రి నిజంగా మనమైతే ఇస్తామా? ఎవడరా నువ్వు అవతలవో, ఎవడ ఆస్తి అడుగుతున్నావో అవతలకి పోతే పో బయటికి అంటాం. మనమైతే అంటామా? తండ్రి ఏమన్నాడంటే సర్లేని ఆస్తి తీసి ఇచ్చేస్తే వీడు దూర ప్రాంతం వెళ్ళిపోయాడంటే మళ్ళీ దగ్గరలో లేడు. ఎందుకు లేడు? దగ్గరలో ఉంటే మళ్ళీ వాళ్ళ అన్నయ్యో వాళ్ళ నాన్న ఎవరో ఒకరు వచ్చి అరే ఏం పనులు రా, బుద్ధి లేనోడా, జ్ఞానం లేనోడా అని తిడతారు కదా. నలుగురు 4 మాటలు అంటారు కదా తెలిసిన వాళ్ళు. దూర ప్రాంతం వెళ్ళిపోయి ఆడికి దుర్వ్యాపారం చేయాలని అనిపించిందంట. మరి గంజా వ్యాపారం చేశాడో, బ్రాందీ చేశాడో, లేకపోతే ఇంకోటి చేశాడో, ఏం చేశాడో మనకు తెలియదు. కానీ దుర్వ్యాపారం అని ఉంది అక్కడ. దుర్వ్యాపారం చేస్తే ఎందుకు దుర్వ్యాపారం చేయాలని ఆలోచన వచ్చింది ఆడికి? ఉన్న డబ్బులతో బేగా పెద్దోడైపోవాలని ఆలోచన వచ్చింది. బేగా పెద్దోడైపోవడానికి మంచి మార్గాలు ఉన్నాయి, చెడు మార్గాలు కూడా ఉన్నాయి. మంచిగాను పెద్దోళ్ళు అవ్వచ్చు, చెడుగా కూడా పెద్దోళ్ళు అవ్వచ్చు. మంచిగా అవలేరా? ఏంటి అలా ఉన్నారు? మంచిగా అవలేరా? దీంట్లో వర్షంలో ఒక మూడు షేర్లు వేసేసి ఇక్కడ కొంతమంది ఉన్నాను, కొంత అద్దులు ప్లాట్లు చేస్తే రావా డబ్బులు? రావా? ప్లానింగ్ ఉండాలి కానీ నీకు మంచిగా కూడా ఎదగొచ్చు. చెడుగా అడ్డదారులు వెళ్తే బేగా ఎదిగేద్దామనే ఆలోచన వచ్చేసింది. వచ్చేసి ఏం చేశాడంటే మొత్తం తీసుకెళ్ళిన డబ్బు అంతా అవగొట్టేశాడు ఆ దేశంలో. చివరికి ఏమైందంటే అప్పుడు దాకా భ్రమసారే రారా తాగుదురా, ఇవాళ విందురా, ఇవాళ చిందురా, చొక్క కక్క ఇక అన్నీ కూడా ఏదైనా ఇప్పుడు సేవకు లేదని పొరపాటు లేదని మాట్లాడితే దాన్ని చాలా ఇష్యూ చేసేస్తున్నారు. మన ఒక దైవజనుడు శాలేం రాజు గారు చర్చికి వచ్చే వాళ్ళు ఎవరన్నా మల్లెపూలు అట్లాని పెట్టుకు రాకోకుండా ఇంటికాడ ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు అంటే దాన్ని పెద్ద గొడవ చేసేసారు కొంతమంది అన్నీ. అది తప్పేముంది? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు కొంచెం తప్పు కాదు కదా. మొత్తానికి తప్పుపోయిన కుమారుడికి చొక్క ఉంది, ముక్క ఉంది, ఇంకా నేను చెప్పను. ఇంకా మూడోది చెప్పయ్యా, అన్నీ ఉన్నాయి. కాడికి లేని జలసాలేమి లేవు, అన్నీ ఉన్నాయి. మొత్తానికి మొత్తం ఒక దెబ్బతో లేపేశాడు, అవగొట్టేశాడు. మా నాన్నగారు అనేవాడు కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయిరా అంటుండేవాడు ఆయన. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. కొండలు కాదు అమ్మా, ఇంట్లో ఉండి ఒకసారి, కొండలు కాదు, కొండలో దేవునికి స్తోత్రం. మొత్తానికి మొత్తం అయిపోయాక ఆ దేశంలో కరువు వచ్చిందంట. కరువు వచ్చాక ఆడికి ఏం చేయాలి అర్థం కాదు. తింటానికి తిండి కూడా లేదు ఆడికి. పందులు కాసేగా కాపరిగా వెళ్ళాడు వాటికి. పందులు కాస్తానని ఏం కాస్తానని పందులు కాస్తానని వెళ్తే పందులకి ఏం వేస్తారు? కొట్టేస్తారు కదా తౌడు. ఆ తౌడు తిందామని కనీసం తౌడైనా తిని కడుపు నింపుకుందాం అనుకుంటే పందులు పై అవతలంగా నెట్టేసింది. అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు అంటే ఈడు అప్పుడు తండ్రి గుర్తొచ్చాడన్న దేవునికి స్తోత్రం. చాలా మందికి తండ్రి గుర్తుకురాడు బేగా. ఎందుకు గుర్తుకురాడు? కారణం చెప్పండి, ముగిచ్చేస్తాం. నాకు వజ్ర నిండినప్పుడు తండ్రి విలువ తెలియదు. ఏ తండ్రి? పరలోక తండ్రిని అనేది. వజ్ర నిండినప్పుడు ఏమైందంటే ఏమిచ్చాడు దేవుడు? ఒక ఆమె ఉండేది మన సంఘంలో గతం. నాకు ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు నాకు? అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎన్ని అద్భుతాలు ఇలా వస్తున్నారు, అలా అద్భుతాలు జరిగిపోతున్నాయి వాళ్ళందరికీ. నాకు జరగవేంటి? తింటానే ఉండేది కానీ అంటానే ఉండేది దేవుడు. అమ్మ, ఒకప్పుడు నువ్వు అప్పు చేసుకుని ఆలయాల దగ్గర చాలా దగ్గర అల్లాడిపోతుండేదాను కదా. మరి దేవుడు ఈ రోజు నిన్ను పోషిస్తున్నాడు, మరి అది దేవుడు ఇచ్చింది కదా అన్న. దేవునికి స్తోత్రం. కాబట్టి అవును బాబు నిజమే బాబు అని వెంటనే ఒప్పుకుంది. దేవునికి స్తోత్రం. విజయవాడలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, రమేష్ గారని. హోసన్న సంఘం ఆయన, జాగ్రత్తగా హోసన్న మందిరం. ఒక రమేష్ పాస్టర్ గారని గొప్ప దైవజనుడు ఉన్నాడు ఆయన. ఒక రోజున ఆయన సంఘంలో ఒకడు వచ్చి, అన్న ఈ సంఘంలోకి వచ్చాక నాకు ఏ మేలు జరగలేదన్న అన్నాడు. ఈ సంఘంలోకి వచ్చాక నాకు ఏ మేలు జరగలేదన్న అన్నాడు. ఏ సంఘంలో? ఆయన సంఘంలో. అప్పుడు ఈయన అన్నాడంటే, అరే తమ్ముడు, వాళ్ళ అన్న తమ్ముడు అనుకుంటారు విశ్వాసులు, అలాగా సేవకులు. అరే తమ్ముడు, రేపు పొద్దున ఒకసారి లేచి నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అలాగా వాటిలన్నీ ఒకసారి అలా తిరిగేసి ఇట్లా వచ్చేయరా అని చెప్పాడు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటుంది? ఇక్కడ హాస్పిటల్ ఒకలా ఉంటుంది. ఏలూరు వెళ్తే ఇంకా కొంచెం పెద్దది, విజయవాడ వెళ్తే ఇంకా పెద్దది, అక్కడి నుంచి కొంచెం గుంటూరు వెళ్తే ఇంకా ఒక ఊరిలాగా ఉంటుంది ఏకంగా. దేవునికి స్తోత్రం. మొత్తానికి హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు రమ్మన్నాడు ఈ పాస్టర్ గారు? ఒకడికి కాలు ఇరుగునోడే కాలు కట్టేస్తారు స్టాండ్కి,
చెయ్యినోడేమో చెయ్యి కట్టేస్తారు. కొంతమంది వ్యాధిగస్తులై జబ్బులతో అల్లాడిపోతుంటే తల్లిదండ్రులు ఎవరో ఒకరు వచ్చి అన్నం తినిపెట్టారు. అప్పుడు వీడికి ఏమర్థమైంది దేవుడు ఏం చేశాడో? అప్పుడు వెంటనే బలిపేలికి, అన్నా సారీ అన్నా క్షమించి అన్నా అన్నాడు. ఏం చేశాడు దేవుడు నీకు? తప్పుపోయిన కుమారుడు కూడా అదే అనుకుంటున్నాడు. వీడి కడుపు నిండినంతసేపు తండ్రి విలువ తెలియలా. వీడు ఎప్పుడైతే మళ్ళీ మొదటి స్థితి వచ్చేసిందో, వీడికి తిండి లేని స్థితి వచ్చేసిందో, వీడికి బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు తండ్రి దగ్గర ఏముందో ఏమి లేదు అప్పుడు అర్థమైంది. దేవుని స్తోత్రం. అయ్యో నేను తండ్రి దగ్గర ఉన్నంత కాలం సమృద్ధిగా ఉన్నాను, సమృద్ధిగా తిన్నాను, ఈ రోజున అల్లాడిపోతున్నాను. ఒకప్పుడు మన సంఘంలో ఒక అతను చాలా సమృద్ధిగా ఉండేవాడు. మాటి మాటికి మన దగ్గరికి వచ్చి ఆ యొక్క అర్పలు ఎత్తుండేవాడు. ఆడు దెయ్యం దూరింది బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో వాళ్ళ అమ్మ పాపం ఆమె దగ్గర ఇప్పుడు ఈ రోజున ఆమెను పీడించింది అంటున్నాడు. ఆ డబ్బులు ఇస్తావయ్యవా, ఈ డబ్బులు ఇస్తావయ్యవా, నాకు అవి కావాలి ఈ కావాలి. అరే ఒకప్పుడు నీ దగ్గరే పోవడం, ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు ఈ కరువు? అర్థమవుతుందా? ఎందుకు వచ్చింది? దేవుడు తప్పిపోయిన కుమారుడు వీడేం చేశాడంటే వెళ్ళిపోయి మొత్తం అవగొట్టేసి, ఏనండి జాగ్రత్తగా, మొత్తం అవగొట్టేసి ఆడికి తిండి లేనప్పుడు బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు గుర్తొచ్చాడు అన్న తండ్రి. ఏమనుకుంటున్నాడు అప్పుడు? అయ్యో మా నాన్న దగ్గర చాలా మంది పనులు ఉన్నారు, మా నాన్న దగ్గర బోల్డ్ ఆహారం దొరుకుతుంది, అయ్యో నేను నా తండ్రిని మోసం చేశాను, ఇంత దూరం వచ్చేసాను, ఈ రోజు నేను కరువుతో అల్లాడిపోతున్నాను, అక్కడ ఉన్నంత కాలం కూడా నేను సమృద్ధిగా ఉన్నాను, ఈ రోజు ఈ ఏడుపు పట్టుకుంది, ఈ బాధ పట్టుకుంది, ఈ దుఃఖం పట్టుకుంది, ఈ కరువుతో అల్లాడిపోతున్నానని అప్పుడు బుద్ధి వచ్చిందంట. ఆడికి బుద్ధి వచ్చి ఏమయ్యాడు? దుర్మార్గత నుండి మరలి తండ్రి వైపు తిరిగాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒకసారి మీ ఇళ్లలో ఇప్పుడు ఎవరన్నా మీ పిల్లలు ఎప్పుడన్నా ఏదైనా అంటున్నారు అనుకోండి, ఏదైనా అంటున్నారు, మీ పిల్లలు చేతులు పైకి ఎత్తండి. ఏమంటున్నారు? ఏం చేసావు నువ్వు, ఏం సంపాదించావు నువ్వు, ఏం ఉద్ధరించావు, ఇది ఒక ఇల్లేనా, ఇది ఒక పొలమేనా, ఇది ఒక తిండేనా, ఇది అసలు ఒక కూరేనా, ఇది నీ మొహంలాగా ఉంది అని ఎట్లాంటి అన్నారనుకోండి, అమ్మ నాకు రాదే కూర వండుతాం, నువ్వు ఉండే కొంచెం, నువ్వు ఉండమ్మా కొంచెం అనాలి. నాకు రాదమ్మా, నిజమేనమ్మా, నాకు కూర వండుతావు రాదు తల్లి, నీకు బాగా చెప్పావమ్మా, నువ్వు ఉండమ్మా నుంచి, నువ్వు ఉండు నేను తింటాను అనండి చాలు, ఏం గొడవలొద్దు. దేవుని స్తోత్రం. నువ్వేం సంపాదించలేరా బాబు, నేను సంపాదించలేకపోయాను రా, నువ్వు సంపాదించుకోని, నేను కొనలేకపోయి, నువ్వు సంపాదించి రుజువు చేయి. దేవుని స్తోత్రం. కాడి మోసేవాడికి తెలిసింది బాధ, పులుసు కారిపోతుండదు, పక్కన రక్తం చెమట రూపంలో వచ్చి బయటికి కారిపోతుంది. ఒక్కోసారి పని చేస్తున్నప్పుడు అక్కడ ఆఫీస్ కాడ వచ్చిన బాక్సులు అవి చేసుకుంటా ఏరియా వెళ్తుంటే నైట్ టైం ఎప్పుడు జతకి నేను వెళ్ళినప్పుడు చూస్తుంటాను, ఆ బాక్సులు పొలవమని ఆ బాక్సులు తీసి బస్కి వేస్తుంటాను, పక్క నుంచి చూస్తుంటాను. చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది కష్టం విలువ తెలిస్తేనే వీళ్ళ ప్రయోజకులు అవుతారు. అది ఆఫీసే కానీ వచ్చిన బాక్సులు బస్కి వేయాలి, కార్గో ఆఫీస్ కదా. కష్టం విలువ తెలియాలి ప్రతి మనిషికి. కష్టం విలువ తెలియకుండా మన పిల్లల్ని కానీ మన కుటుంబస్తులను కానీ మనం పెంచామనుకోండి, వాళ్ళ నీ నెత్తి మీద కుంపట్లా తయారవుతారు రేపు పొద్దున. అర్థమవుతుందని నేను చెప్పింది. మనం ఉన్నంతలో మనం ఏం చేయాలంటే కష్టపడాలి, కష్టపడిన రూపాయలు వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకు కూడా మనం జాగ్రత్త నేర్పించాలి. దేవుని స్తోత్రం. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు వాడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమనుకుంటున్నాడు? ఆ చదవండి, ఆ మాట ముగించేసుకున్నాడు. నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నేను నీ ఎదుట పాపం చేశాను. మనసులో అనుకున్నాడు, తండ్రి దగ్గర అల్లా ఈ మాట తండ్రి దగ్గర అల్లా. మీరు చదవండి క్లియర్గా, అంతేనమ్మాయి. మనసులో అనుకుంటున్నాడంట, నేను ఇప్పుడు లెగిస్తాను ఈ సమయంలో, సరే ఏదో తెలియ పొరపాటు చేశాను, తప్పైపోయింది, ఇప్పుడు మా నాన్న దగ్గరికి వెళ్తాను, తండ్రి నేను పరలోకానికి విరోధంగా పాపం చేశానయ్యా, ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కానయ్యా, నన్ను నీ కూలి వాళ్ళు అంటే ఒక పనివారిగా ఉంచుకోయ్యా, ఇక నీ కుమారుడు కాదు, ఇక అతనితో చెప్పుకుందునని అనుకున్నాడంట. అనికిని బయలుదేరాడు లేచి. నువ్వు హృదయంలో అనుకుని వస్తే చాలు, దేవుడు క్షమించేస్తాడు. నీ నామేనానండి. నువ్వు అనికిని ప్రభా ఏదో తెలియక గడి తినేట్టు జరిగింది నాయన, ఇకనైనా కొంచెం జాగ్రత్తగా బతుకుతానయ్యా, నీ బిడ్డగా బతుకుతానైనా, ఆ కృప దయచేయనైనా, ఎక్కడైనా నీ బిడ్డగా జీవించే భాగ్యం దయచేయనైనా, నా బలహీనతల నుంచి నన్ను విడిపించాయా, ఈయనమ్మ జాగ్రత్త, నా బంధకాల నుంచి నన్ను విడిపించాయా. అడగాలి, నోరు తెరిచి అడగండి. అమ్మాయినా ఇక నుంచి నీ కుమారుడిగా బతుకుతానయ్యా, ఇక నుంచి నీ కుమార్తెగా బతుకుతానయ్యా, ప్రభా నా ప్రతి పాపాన్ని క్షమించాయా, మీ రక్తంతో నన్ను కడిగినాయన అని మనం అడిగితే
దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు మనసు తప్పిపోయిన కుమారుడు మనసులో అనుకున్నాడు తండ్రి దగ్గర అందామని, కానీ అల్లా మనసులో అనేసాడు, కానీ తండ్రి దగ్గర అల్లా. దూరం నుంచి తండ్రి చూసి వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూచి కనికర పడ్డాడండి. ఏ తండ్రి నీ మీద కనికర పడింది అమ్మా? నీ మీద కనికర పడింది ఈ తండ్రి కాదు, పరలోకమందున తండ్రి కనికర పడ్డాడు నీ మీద. ఆమేనండి. ఈ లోకపు తల్లిదండ్రులకు కూడా పిల్లల మీద ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉండదని నేను అంటలా. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లుగా దేవుడు మన ఎడల జాలి పడతాడని పోయిన వారం చెప్పుగా. పరలోకపు తండ్రి ఈ తప్పిపోయిన కుమారుడు వస్తుంటే కనికరపడి, అక్కడ ఉపమానంలో చెప్తున్నాడు, పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు అని యేసయ్య ఉపమానం చెప్పాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, ముద్దు పెట్టడం దేనికి సాదృశ్యం అంటే క్షమించాడు. అమ్మ అర్థమవుతుందా? క్షమించాడు, కౌగిలించుకున్నాడు తన కుమారుని, క్షమించాడు. మరలా ఏం చేశాడంటే, ప్రశస్త వస్త్రం తొడిగించి, ఉంగరం తొడిగించి, కొవ్విన ఆ యొక్క ఒక జంతువుని అక్కడ బలర్పించి ఆ యొక్క విందు చేశాడు. అక్కడ దేవునికి స్తోత్రం. కొవ్వుని దూడను దానిగోపించి ఏం చేశాడంటే అక్కడ ఆహారం సిద్ధపరిచాడు. అవన్నీ దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అంటే తప్పిపోయిన నన్ను మన జీవితాల్లో ఉన్న అక్రమాన్ని నుంచి దేవుడు విడిపించడానికి ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి మనిషిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు, దుర్మార్గుడు తన దుర్మార్గతం వలన నశించిపోతే నాకు ఇష్టం లేదు. నువ్వు ఆ దుర్మార్గతను విడిచిపెట్టి నువ్వు మారు మనసు పొందితే, నువ్వు రక్షణ పొందితే, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే దేవుడు నిన్ను బట్టి సంతోషపడతాడని ఈ వాక్యం సెలవిస్తుంది. దుర్మార్గుడు తన దుర్మార్గతని మరలి చదువుకుందా మరలి దేవునికి స్తోత్రం. తన దుర్మార్గతని మరలి దేవుని వైపు తిరుగుటం వలన మళ్ళీ చదువు తర్వాత తన ప్రవర్తన దిద్దుకోవాలి. అమ్మ అర్థమవుతుందా? నీ ప్రవర్తన దిద్దుకోవాలి. అమ్మ అర్థమవుతుందా? నీ ప్రవర్తన దిద్దుకోవాలి, అదే దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం. మన ప్రవర్తన దిద్దుకోవటమే దేవునికి ఇష్టం. అర్థమవుతుందా? ఒక పిల్లోడిని ఆ యొక్క బాతులు కాడ పెడితే, గతంలో చెప్పాను కదా, బాతులు ఇసుకేస్తాయని పిల్లోడు పాటమని కర్త కొట్టాడు. బాతులు దెబ్బకి 2 బాతులు తెచ్చుకున్నాయి. అదే టైం టిఫినీ అనేవాడు కదా పూర్వం, ఇప్పుడైనా క్యారేజ్ ఇది తీసుకుని అక్క వచ్చింది. వచ్చేసరికి, రే తమ్ముడు నువ్వు బాతులు చంపేసావురా, తాతతో చెప్తాను రా నీ పని అనేసరికి ఇది భయేసేస్తుంది. అక్క 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 చెప్పొద్దు అక్క 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 నువ్వేం చెప్తా చేస్తాను అక్క చెప్పొద్దు అక్క. బ్లాక్ మెయిల్ చేస్తుంది. కొంతమంది అక్కడక్కడ దుష్టులు ఆడవాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తుంటారు అక్కడక్కడ. అప్పుడు అన్నీ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. బ్లాక్ మెయిల్ చేసినప్పుడు అదే మార్గం. అమ్మో ఈడేమన్నా ఇంకేమైనా ఉందా, నేను వీడి మాట వినకపోతే వీడి మాట వినకపోతే వీడు అలా చేస్తాడు ఇలా చేస్తాడంటే చాలా చేస్తాడు. ఆడు ఇంకా చేస్తాడు. వెంటనే అయ్యా నా జీవితంలో ఎలా ఉంది, ఎలాంటి పొరపాటు ఉంది, ఎలాంటి ఇబ్బంది ఉంది, ఇదిగో నా బలహీనతను బట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు పలానోళ్ళు అని వెంటనే మనం ఏం చేయాలంటే వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి లేదా ఆడి నీలాంటి వాళ్ళు ఇంకెంతమందిని మోసం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ అక్క ఏం చేస్తుందంటే ఈయన బ్లాక్మెయిల్ చేస్తుంది. అరే బాతులు చంపమని తాతతో చెప్పేస్తాను నీ పని అంటుంది. వీడి భయం వేసేస్తుంది. అక్క అక్క చెప్పొద్దు అక్క, ఏం చేయనక్క అక్క అక్క ఏం చేయనక్క, నాన్న ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారు మిమ్మల్ని చెప్పండి నాతో, నేను చెప్తాను దానికి మార్గం. మగోళ్ళకి మార్గం ఉంది, ఆడవాళ్ళకి కూడా మార్గం ఉంది. ఆడవాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే హనీ ట్రాప్ అని చట్టం ఉంది. మగవాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే దానికి కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. ప్రతి దానికి ఉంది మార్గం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? బ్లాక్మెయిల్ చేస్తుంటే ఏం చేయనక్క, నువ్వేం చెప్పినా చేస్తానక్క అంటుంటే, రే లెగరా కల్లాపు నీళ్ళు తేరా, కల్లాపు చల్లరా, వాకలు తొడవరా, కల్లాపు నీళ్ళు చల్లరా అంటుంటే, రోజు వీడి చిన్నోడు వీడికి ఇసుకొచ్చేస్తుంది. పొద్దున్నే లేగాలి. ఆడవాళ్ళు చేసే పని మగవాళ్ళు చెప్తే అలాగా. ఆడపిల్లలకి దేవుడు ఆ కృప ఇచ్చాడు కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచి, మీరు చిన్నపిల్లలు గమనించిన ఆడపిల్లల్ని, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ కృప ఉంటుంది. వాళ్ళు మనం చెప్పుకుంటున్నాను వాకలు దుడుతుంటారు, అవి గడుతుంటారు, ఏం చేసేస్తుంటారు. వాళ్ళు మగవాడు బద్దగస్తిలా కూర్చుంటాడు, కానీ ఆడపిల్లలు చాలా కష్టపడతారు. దేవుని స్తోత్రం. మొత్తానికి ఈ ఆడపిల్ల ఏం చేస్తుందంటే, ఈ మగపిల్లని డిమాండ్ చేస్తుంటే, ఈ బ్లాక్మెయిల్ చేస్తుంటే, ఒకరోజు నీ బాధపడలేక మా అక్క నన్ను ఏడిపించేస్తుందిరా బాబు రోజు. ఇదిగో మా అక్క ఏం చేస్తుందంటే, ఇదిగో వాకలు దుడిపించేస్తుంది, నీళ్ళు మోపిస్తుంది అని చాలా బాధపడతా. ఆడు చచ్చిపోవాలని ఆలోచన వచ్చిందండి చిన్నపిల్లడికి, కాలంలో దూకేద్దామని. చివరికి సర్లే ఏమైంది తాతతో ఒక మాట చెప్దాం, కొడతాడు 2 దెబ్బలు, గట్టిగా పోయి పట్టుకున్నాం అని వెళ్ళి, తాత నేను చచ్చిపోతాను తాత కాళ్ళ మీద పడ్డాడు. ఓరు బాబు నీకేమైందిరా, మొత్తం నీకోసమే కదరా ఇదంతా ఉన్నది, నీకేమైంది నాన్న అంటే,
ఏం కాదు తాత, నేను ఏమో బాతులు ఇసుకెత్తుంది, నేను 2 బాతులు చంపాను, అక్క నన్ను ఏడిపించేస్తుంది, అక్క నన్ను చంపి తినేస్తుంది, కల్లాపు జల్లిస్తుంది, వాకలు దుడిపెత్తుంది, నీళ్ళు మోపెత్తుంది, నా వల్ల కాదు తాత, నేను చచ్చిపోతాను తాత. ఓరు బాబు, అసలు బాతులు మామూలుగానే చెప్తుంటారా? బాతులు మామూలుగానే, ఇవన్నీ నీకోసమే కదా, నువ్వు సావాల్సిన పని ఏముందరా, ఉండు దాని పని చెప్తానని చెప్పి మొత్తానికి ఒక రోజున పొద్దున్న చుట్టకాల్చేవాళ్ళు ఉన్నారా? దేవుని దగ్గరకు వచ్చాక రక్షణ పొందాక కూడా అమ్మ దొరికారు దొంగలు. చుట్టకాల్చేవాళ్ళు ఎవరున్నారు? చుట్టకాల్చేవాళ్ళారా? దేవుని దగ్గరకు వచ్చాక మారు మనసు రక్షణ పొందాక ఆ చుట్టను వదిలేయాలి మీరు. అమ్మ అంటున్నారా? ఎవరెవరు కాల్తున్నారా వదిలేరు. చుట్ట సందర్భం వచ్చింది, దేవుడు మాట్లాడేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. మొత్తానికి పొద్దున్నే ఈ ముసలోడు చుట్ట కాల్చుకుంటా ఇది ఏం చేస్తుందా, ఇది ఎలా ఏడిపెత్తదా పిల్లోడని పసిగడుతున్నాడు. చూస్తా, రే తమ్ముడు, రే తెల్లారిపోతుందిరా, అరే వాకలు తొడవాలరా, అరే నీళ్ళు తేవాలరా, అరే కల్లాపు చల్లాలరా అంటుంది. రే తా బా అంటుందట. తాతతో చెప్తాను బాతుని చెప్పామని, తా బా అంటున్నాడు. ఈడు దుప్పటే బాగా ముసుగేసుకుని పడుకున్నాడు, చలికాలం కదా. ఈడు మెల్లిగా లేచి చెప్పుకొని ఈ తాతకు అన్నాడు. ఈడు చెప్పేసాడు కదా అసలైన స్టోరీ ముందే అనేసరికి మొత్తానికి ముసలోడు పక్క నుంచి ఇంట కర్రాటికి పాటు మన అక్కని 4 బీకడం. నిష్కారణంగా పిల్లోడిని పట్టున పెట్టుకుని దుర్మార్గురాలా నువ్వు, బాతులు చంపాడని ఎలాగా నువ్వు భయపెడుతున్నావు అని చెప్పాడు. ఈ సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుందంటే, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడని ఉంది. దేవుని స్తోత్రం. ఈ తప్పిపోయిన కుమారుడు తన స్థితి ఒప్పుకున్నాడు కాబట్టి, తన దుర్మార్గత నుంచి విడిచిపెట్టాడు కాబట్టి తండ్రి తప్పిపోయిన కుమారుడి మీద కనికరించాడు. దేవుడిని ఎలాగైతే ఆ తాత ఎత్తుకున్నాడు, ఆడిచ్చాడు, అలాగే దేవుడు నిన్ను కూడా ఎత్తుకుంటాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సన్నిధిలో, అయా నా అతిక్రమాల నుంచి నన్ను విడిపించండి అయ్యా, అయా నా దోషాల నుంచి నన్ను విడిపించండి అయ్యా, అయా దావీదుని దుర్మార్గత నుంచి విడిపించిన దేవుడు నాయన, పౌలు గారిని దుర్మార్గత నుంచి విడిపించిన దేవుడు నాయన, తప్పిపోయిన కుమారుని ఇదిగోనైనా దుర్మార్గత నుంచి విడిపించిన దేవుడు నాయన, అయా నన్ను కూడా ప్రతి దుర్మార్గత నుంచి విడిపించండి అయ్యా, అయా ప్రతి బంధకాల నుంచి విడిపించండి నాయన, అయా ప్రతి బలహీనతల నుంచి విడిపించండి నాయన. ఇదిగో మనం అందరం ఒకప్పుడు దుర్మార్గులమే, ఒకప్పుడు బలహీనమే, కానీ ప్రభు మనల్ని మార్చాడు. ఆయన కృపతో బలపరిచాడు. ఆయన కృప ఇచ్చాడు దేవుడు. ప్రభా మా దుర్మార్గత నుంచి మమ్మల్ని విడిపించును ఆయన, అయ్యా మా బలహీనతల నుంచి మమ్మల్ని విడిపించయ్యా, యేసయ్యా మా బంధకాల నుంచి మమ్మల్ని విడిపించయ్యా అని ప్రార్థన చేసుకుందాం. నోరు తెరవండి. నువ్వు ఏ విషయంలో బలహీనురాలుగా ఉన్నావో, బలహీనుడిగా ఉన్నావో, ఇదిగో ఆ విషయంలో దేవుని దగ్గర ఒప్పుకో. తప్పిపోయిన కుమారుడికి ఇదిగో తన తండ్రి స్థితి విలువ తెలియలేదు. ఇదిగో తండ్రి విలువ ఎప్పుడు తెలిసిందంటే, వాడికి ఆహారం లేనప్పుడు, వాడి సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు తండ్రి విలువ వాడికి అర్థమైంది. అయ్యో నేను పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నా తండ్రికి విరోధంగా పాపం చేశాను అని వాడి స్థితి వాడికి అర్థమైంది. ఇదిగో అన్నీ ఉన్నప్పుడు కొంతమందికి వాళ్ళ స్థితి వాళ్ళకి అర్థం కాదు. ఇదిగో సమస్తం పోయినప్పుడు, ఇదిగో కడుపు ఖాళీగా ఉన్నప్పుడు, ఆకలితో అల్లాడుతున్నప్పుడు, ఇదిగో బాధతో విలవల్లాడుతున్నప్పుడు, అందరూ విడిచిపెట్టేసినప్పుడు, ఒంటరిగా తప్పిపోయిన కుమారుడికి ఇదిగో అన్నీ ఉన్నప్పుడు అందరూ స్నేహితులు అందరూ వచ్చారు అతని దగ్గరికి. అతని దగ్గర ఏమీ లేనప్పుడు ఇదిగో కేవలం అతనికి దేవుని ఆత్మ అతనిలో ఉండి అతనికి మారు మనసును కలిగించింది. ఇదిగో అతని స్థితిని అతనికి అర్థం చేసింది. తన దుర్మార్గత నుంచి విడుదల పొందాడు. అతను అనుకుంటున్నాడంటే ఒక రోజున, అయ్యో నేను పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నా తండ్రికి విరోధంగా పాపం చేశాను, అయ్యో నా తండ్రిని బాధ పెట్టాను అని ఒప్పుకున్నాడంట. ఇదిగో నీ ఒకవేళ